ఈ వీడియో ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో రీల్స్ అండ్ వీడియోస్ చేసే అడ్వకేట్స్ కోసం. ఎందుకంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సోషల్ మీడియాలో లీగల్ అవేర్నెస్ వీడియోస్ చేసే అడ్వకేట్స్కి, లాయర్స్కి, లా స్టూడెంట్స్కి ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అనేవి ఇష్యూ చేసింది. కేస్ డీటెయిల్స్లోకి వస్తే జూలై 14, 2026 రోజు సుప్రీంకోర్టులో ఒక ఇంపార్టెంట్ హీరింగ్ అనేది జరిగింది. అదే అనిల్ పాండే వర్సెస్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ పిల్లో పిటిషనర్ చెప్పింది ఏంటంటే, కొంతమంది అడ్వకేట్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని యూజ్ చేసి ఇండైరెక్ట్గా క్లయింట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది BCI రూల్ 36కి వయలేషన్ అవుతుందని అలిగేషన్ చేశారు. సో ఈ పిల్లో పిటిషనర్ సుప్రీంకోర్టుని డిజిటల్ ఎథిక్స్ కోడ్ని తీసుకురమ్మని, లాయర్స్ సోషల్ మీడియా యూసేజ్కి క్లియర్ గైడ్లైన్స్ ఇవ్వాలని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. వెంటనే సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అండ్ స్టేట్ బార్ కౌన్సిల్కి నోటీసెస్ ఇష్యూ చేసింది. నెక్స్ట్ జూలై 2026 BCI సోషల్ మీడియా వినియోగంపై 37 పేజెస్ డిజిటల్ ఎథిక్స్ గైడ్లైన్స్ని ఇష్యూ చేసి, ఇందులో అడ్వకేట్స్ ప్రమోషనల్ రీల్స్, క్లయింట్ సాలిసిటేషన్, కోర్టు వీడియోస్ షేరింగ్ వంటి వాటితో పాటు కోర్టు ప్రెమిసెస్లో, బార్ రూమ్స్, ఛాంబర్స్ లేదా కోర్టు బిల్డింగ్స్లో రీల్స్, షార్ట్స్, వీడియోస్ షూట్ చేయకూడదు. అండ్ కోర్ట్ డ్రెస్ వేసుకొని ప్రమోషనల్ వీడియోస్ లాంటి కంటెంట్ని క్రియేట్ చేయకూడదు. అండ్ లీగల్ అవేర్నెస్ పేరుతో క్లయింట్స్ని అట్రాక్ట్ చేసే కంటెంట్ని పోస్ట్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి సెన్సేషనల్ హెడ్లైన్స్ కానీ, మిస్లీడింగ్ థంబ్నెయిల్స్ కానీ యూజ్ చేయకూడదు. అండ్ క్లయింట్ డీటెయిల్స్, కేస్ ఫైల్, ఛాంబర్ డిస్కషన్స్, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ మీ కంటెంట్ లీగల్ అవేర్నెస్, ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే అయ్యి ఉండాలి తప్ప అడ్వర్టైజింగ్ లాగా ఉండకూడదు అని చెప్పేసి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ని ఇంపోజ్ చేసింది. అండ్ ఇంకా ఈ కేసు పెండింగ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ హియరింగ్ సెప్టెంబర్ 15 రోజు ఉంది. సో ఈ పిల్ పైన సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో మనం జడ్జిమెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ ఇంపార్టెంట్ వీడియోని మీకు తెలిసిన లాయర్స్, అడ్వకేట్స్, లా స్టూడెంట్స్కి షేర్ చేయండి. మరిన్ని లీగల్ అవేర్నెస్ వీడియోస్ కోసం ఫాలో చేయండి.